వందనాలండి. ఈరోజు నవంబర్ 18. ప్రయోజనకరమైన వారు కానీ నమ్మకం లేని వారు చాలామంది ఉన్నారు. దేవుని రాజ్య పనిలో కూడా ప్రయోజనకరంగా ఉన్నారు. చాలామంది టాలెంటెడ్ ఉంటారు. చాలామందికి చాలా తలాంతులు ఉంటాయి. కానీ నమ్మకత్వం లేకపోతే వాళ్ళని దేవుడు యూజ్ చేసుకోడు. ఇక్కడ దావీదు అనుచరుల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2 సమూయేలు 23:8-39 దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా వారందరూ 37 అని రాయబడింది. ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 2 సమూయేలు 23 హెబ్రీ పత్రికలోని 11 అధ్యాయానికి పాత నిబంధనలో కనపడే ప్రతిరూపం. ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితా కనపడుతుంది. 2 సమూయేలు 23లో 8-39లో దావీదు యొక్క బలాఢ్యుల జాబితా కనపడుతుంది. ఈ జాబితాలో 37 మంది వీరులు కనపడుతున్నారు. అయితే ఇందులో సేనాధిపతి అయిన యోవాబు పేరు కనపడదు. అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు, అదేంటి, ఆయన ఎప్పటి నుంచో సేనాధిపతిగా ఉన్నాడు కదా, అతన్ని ఈ జాబితాలో ఎందుకు లేడు అని. అతని పేరు ఈ జాబితాలో ఎందుకు లేదు, ఏమైనాడు అనే అనుమానం చాలా మందిలో ఉంది. యోవాబు అందరికంటే ఎక్కువగా దావీదు రాజుకు ప్రయోజనకరంగా ఉన్న వ్యక్తి. రాజు కొరకు ఎన్నో యుద్ధాలలో వీరోచితంగా పోరాడి విజయాలు తెచ్చాడు. కానీ అతనిలో నమ్మకత్వం లేదు. దావీదు ఆదేశం లేకుండానే అబ్నేరు, అమాసా అను ఇజ్రాయెల్ సేనాధిపతులను చంపేశాడు. యుద్ధంలో చనిపోయారని చెప్పాడు. 1 రాజులు 2వ అధ్యాయము 5లో మనం చూడగలం. ఇంకొక సందర్భంలో తన కొరకు తన కుమారుడైన అబ్షలోమును చంపొద్దని అందరూ వినేటట్టుగా దావీదు ప్రకటించినా కూడా రాజు ఆదేశాలు లెక్క చేయకుండా నిర్దాక్షిణ్యంగా చంపాడు. ఇతరులు రాజు చెప్పినది జ్ఞాపకం చేసినా కూడా పట్టించుకోలేదు. మనం దేవుని చేత అద్భుతంగా వాడబడుతూ ఉండొచ్చు. ఎన్నో సందర్భాలలో అంధకార శక్తులతో పోరాడి గెలిచుండొచ్చు. ఇవన్నీ పొగడదగినవే. కానీ యేసుక్రీస్తు పట్ల నమ్మకం చూపకపోతే ఆయన మనల్ని పరలోకంలోకి అనుమతించకపోవచ్చు. మత్తయి 7:22-23లో ఆయన స్వయంగా చెప్తూ ఉన్నాడు. 1 పేతురు 5:12లో పౌలు సిల్వాను, అంటే సిల్వాకి ఇంకో పేరు శీల, అతని గురించి చెప్తూ నమ్మకమైన సహోదరుడు అని చెప్తున్నాడు. శీల మొదట పేతురుతోనూ తర్వాత పౌలుతోనూ అనేక సువార్త ప్రయాణాలలో ఉన్నాడు. అతని ఇద్దరికీ ఉపయోగకరంగానూ నమ్మకంగానూ ఉన్నాడు. మన ప్రయోజకత్వము కంటే నమ్మకత్వంను ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఇహలోకంలో విజయవంతంగా ఉండుటకు కాదు కానీ నమ్మకంగా ఉండుటకు పిలువబడ్డాము అని మదర్ తెరిసా అన్నారు. ఆమె తనంతటి తను ఉపయోగకరంగాను నమ్మకంగాను ఉండి మాదిరి చూపించింది. ప్రార్థన చేసుకుందాం. దయమేడా స్తోత్రం ప్రభా, ఈ ఉదయకాలంలో మాకు నమ్మకత్వము ఇంపార్టెంట్ అనే విషయము నేర్పించినందుకు మీకు స్తోత్రం నాయన. మీరు మాకు ఇచ్చిన తలాంతులను సరైన విధంగా ఉపయోగించుకుంటూ మీకు నమ్మకత్వం కలిగి ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.